దుఃఖము, బాధ, వ్యధ, కష్టాలు, ఇరుకులు ఉన్నా మన దేవుడు వాటన్నిటి నుండి విడిపించే గొప్ప అద్భుతకరుడని నమ్మిన వారి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఆయన చేయగలడు, ఏదైనా మన కొరకు చేయగలడు, ఏదైనా మన కొరకు ఇవ్వగలడు. మన ప్రయాణము, మన గురి పరలోకమయం. ఆ రాజ్యం చేరాలనే మన ప్రయాణం. స్తోత్రం. ఎక్కడికంటే మన ప్రయాణం అంతా, చెప్పాలి గట్టిగా స్వరమెత్తి, మన ప్రయాణము, ఆత్మీయ ప్రయాణం అంతా ఎక్కడికి వెళ్ళాలి, ఎక్కడికి చేరాలని? పరలోక రాజ్యమే మన వశం అవ్వాలి. ఆ పరలోక రాజ్యములో నేను ఉండాలి. ఆ పరలోక రాజ్యములో నేను, నా కుటుంబం, నేను రక్షించుకున్న నా ప్రజలు అక్కడికి నేను చేర్చాలి. స్తోత్రం. కనీసం ఒక ఆత్మనైనా మనం రక్షించాలి. ఒక ఆత్మనైనా మనం రక్షించే వారిగా మనం ఉండాలి. అలాగే అసలు మనము రక్షించబడ్డామా లేదనేది కూడా మొదటిగా మనం గుర్తుంచుకోవాలి. ఇతరులకు బోధించు, నీకు బోధించుకోవా అంటాడు భక్తుడు. ఏమంటున్నాడు? ఇతరులకు బోధించు, నిన్ను నీవు బోధించుకోవా? ఇతర కంటిలో ఉన్నటువంటి నలుసును వెతుకుతున్నావు, నీ కంటిలో ఉన్న దూలాన్ని గమనించవా? ప్రతి ఒక్కరు ఎవరికి వారు స్వనీతిని ప్రకటించుకుంటూ బ్రతుకుతూ ఉంటాం. అయ్యా, నాకంటే నీతిమంతులు ఎవరు లేరు, నాకంటే మంచి వాళ్ళు ఎవరు లేరు, నాకంటే గొప్ప వాళ్ళు ఎవరు లేరు అని చెప్పుకోవటం తప్ప అసలు మన గొప్పలు ఎక్కడివి? అసలు మనలో ఏ మంచి ఉంది? మనలో ఏ నీతి కార్యాలు, యథార్థ బ్రతుకులు ఉన్నాయి? ఎప్పటికీ మనం హెచ్చించుకునే ఆ పరిసయ్యుని ఆత్మ మనలో ఉండకూడదు. సొంకరి ఆత్మ కలిగి మనం నడవాలి. స్తోత్రం చెబుదాం. పరిసయ్యుని ఆత్మ ఎప్పుడు ఇతరులను కించపరచడమే, ఇతరులను బలహీనపరచడమే, ఇతరులను వారి వలె వీరి వలె వారి వలె కాదు నాయన, నేను సెపరేట్ అని చెప్పుకునే దురాత్మ అది. అందుకే పరిసయ్యుని ఆత్మ మనలో ఉండకూడదు. మనల్ని మనము తగ్గించుకుని బ్రతకాలి. మనల్ని మనం ఆ రాజ్యము చేర్చుకునే ప్రయత్నములోనే పరుగులు తీస్తూ వెళ్ళాలి. ఈ లోకములో సంపదలు, ఆస్తులు, అంతస్తులు, ఏదైతే ఉన్న స్థితిని, అభివృద్ధి స్థితిని, దశను మార్చుకునే పరిస్థితుల్ని, అభివృద్ధిని కాంక్షిస్తూ, ఆలోచిస్తూ, బ్రతుకుతూ, గడుపుతూ వెళుతుంటాము. కానీ దానికంటే ముఖ్యమైనది ఏంటంటే మన ఆత్మ ఎంతవరకు అభివృద్ధి పరుచుకుంటున్నామనే సంగతి మనం నేర్చుకోవాలి. ఎందుకంటే సమయాలు ఏం బాగోలేదు, రోజులు ఏమీ బాగోలేదు, సమయాలు అసలు ఏమీ బాగోలేదు, దినాలు చెడ్డవి అని వాక్యం చెబుతుంది. పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయి, ప్రతికూల పరిస్థితుల్లో బ్రతుకుతున్నాం. రేపు రాబోతున్న దినాలు ఎలాంటివో, మన పక్షాన ఉంటాయో లేక మనకు వ్యతిరేకంగా ఉంటాయో తెలియనటువంటి ప్రభుత్వాలు ఏలుబడిలో జీవిస్తున్నాం. రాబోతున్న దినాలు ఎంత గడ్డు పరిస్థితులు రాబోతున్నాయో, అందుకుండా మనము అనుభవిస్తూ వెళ్ళబోతున్నామో అది చూస్తూ మనం ప్రార్థన ఇప్పుడు మిక్కుటముగా మనం దేవునితో గడిపే సమయాన్ని మనం ఎప్పుడు చూస్తూ అడుగులు వేస్తూ వెళ్ళాలి. ఆయనతో సహవాసం గడుపుతూ వెళ్ళాలి. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. అందుకే వాక్యం చెబుతుంది, ఇతరులకు బోధించు, నిన్ను నీవు బోధించుకోమని. మనం బోధించుకుందాం. అసలు నా పరిస్థితి ఏంటి, నేనేంటి, నేను ఎలా ఉంటున్నాను, నా ఆత్మీయత ఏంటి, నేను ఎలా అడుగులు వేస్తూ వెళ్తున్నాను, నేను సరిచేయబడ్డానా, మారు మనసు నాలో ఉందా, రక్షించబడ్డానా, నేను తీసుకున్న బాప్తిజములో సక్రంగా బ్రతుకుతున్నానా, నా మనస్సాక్షి సరిగా ఉందా, నా సాక్ష్యాన్ని నేను సరిచేసుకుంటూ బ్రతుకుతూ వెళ్తున్నానా, సాక్ష్యం చెదిరిపోలేదా, నా విశ్వాసం సరిగా నేను కట్టుకున్నానా, నా ప్రభుతో నేను ఎక్కువ సమయం గడుపుతున్నానా, ఆయన సన్నిధిలో నేను ఎలా గడుపుతున్నాను అనే సంగతిని మనము ఒకసారి పరీక్షించుకోవాలి. మనం ఎప్పుడైతే పరీక్షించుకోగలిగే మనసును నిలుపుకుంటామో ఆ ప్రశ్నార్థకాలు జవాబులుగా మార్చబడతాయి. మనం ఎప్పుడైతే పరీక్షించుకుంటామో నీకు తెలిసిపోద్ది నువ్వు ఎలా నడుస్తున్నావో, ఎలా ప్రవర్తిస్తున్నావో, ఎలా జీవిస్తున్నావో. తెలియకుండానే బ్రతుకుతున్నామా? మనం ఏం చేస్తున్నామో మనకు తెలియకుండానే చేస్తున్నామా? ఎలా నడుస్తున్నామో తెలియకుండానే నడుస్తున్నామా? కానీ తెలిసినటువంటి వారిని కానీ సరి చేసుకోలేకపోతున్నా. ఒక విషయాన్ని సందర్భంగా నేను తెలియపరచాలనుకుంటున్నాను. ఒక తల్లి నరకాగ్ని గుండము గుండా, అంచుల గుండా వెళుతుందంట ప్రయాణమై. ఎక్కడ? నరకాగ్ని గుండం అంచుగుండా ప్రయాణమై వెళుతున్నటువంటి ఆ అగ్నిగుండం అంచుకుండా వెళుతున్న తల్లి
ఆ నరకములో యాతన పడుతూ కేకలు వేస్తున్న వ్యక్తిని చూసింది. దగ్గరికి వెళ్ళింది. అరే, నువ్వు ఎవరివో కాదు, ఈ నరకంలో పడి యాతన పడుతున్నావు. మన మందిరంలో ట్రెజరరు కదా నువ్వు, ఏంటి నరకంలో పడిపోయావు అని అడిగింది. ఆయన తలదించుకున్నాడు. మందిరంలో ఉన్న ట్రెజరర్ గారు ఏమంటున్నాడు తెలుసా? అమ్మా, ఇక్కడ యాతన పడుతున్నాను, ఈ అగ్ని గుండములో మంటలకు బగబగ కాలుతూ, నేను ఉండలేకపోతున్నాను, చస్తూ బ్రతుకుతున్నాను. నేను ఒక్కడినే అనుకుంటున్నావా? కాస్త ముందుకు వెళ్ళి ఇంక నీకు కనపడతారు అన్నాడు. ఇంకా కాస్త ముందుకు వెళ్తే ఆ చర్చి సెక్రటరీ గారు కూడా అక్కడ అగ్నిలో కేకలేస్తున్నాడు, గావు కేకలు పెట్టి, అయ్యా నన్ను రక్షించండి, అగ్ని గుండం నుండి తప్పించండి కేకలు వేస్తుంది. ఆ మంటలకు బగబగ మండుతున్న మంటలకు ఉండలేకపోతున్నాడు. అడిగింది సెక్రటరీ గారిని, ఏమంటే సెక్రటరీ గారు నువ్వు కూడా అగ్నిగుండంలో పడ్డావా, ఏంటి ఇది అనగానే, నేను ఒక్కరిని అనుకుంటున్నావు తల్లి, కాస్త ముందుకెళ్ళి కనపడతారు అంటే మళ్ళా కాస్త ముందుకు లోతుకెళ్తే సంఘ పెద్ద కూడా అక్కడ కాల్చబడుతున్నాడు అగ్నిగుండంలో. ఎవరు? సంఘ పెద్ద కూడా. అయ్యా సంఘ పెద్ద నువ్వేంటి ఇక్కడ అనగానే, అమ్మ ఏం చేయను, ఈ అగ్నిగుండంలోకి వచ్చి ఇక్కడ పడేసారు. అయినా నేను ఒక్కరిని అనుకుంటున్నావా? ముందు ట్రెజరర్ గారు కనబడ్డారా? కనబడ్డాడు. ఇక సెక్రటరీ గారు కనబడ్డారా? కనబడ్డాడు. మరి నేను కనబడ్డాను, నేను ఒక్కరిని అనుకున్నా, కాస్త ముందుకెళ్ళి నీకు కనబడతారన్నాడు. ఇంకా కాస్త ముందుకు వెళ్ళగానే పాస్టర్ గారు కూడా కాల్చబడుతున్నాడు అగ్నిగుండంలో. బగబగ మండుతున్న పాస్టర్ గారు అగ్నిగుండంలో ఉండి కేకలేస్తున్నాడు, అయ్యా నన్ను ఎవరైనా రక్షించండి, ఈ అగ్నిగుండం తప్పించండి. ఎవరో పాస్టర్ గారు కూడా కేకలేస్తున్నాడు. వెళ్ళింది పాస్టర్ గారి దగ్గర. ఏమిటండి పాస్టర్ గారు, మీరు కూడా ఇంతగా బోధించారు, ఇంతగా నడిపించారు, ఇంతమంది ఆత్మను రక్షించారు, మీరు కూడా బగబగ మండుతున్న ఈ అగ్నిగుండంలో కాల్చబడుతున్నారు. అయ్యి బాబో, మిమ్మల్ని తలుచుకుంటే నా బ్రతుకు ఏమవుతుందో నాకు తెలియట్లేదయ్యా అని ఉలిక్కబడి లేచిందట. ఇది కల కాబట్టి సరిపోయింది, ఇది నిజమైతే ఏమైపోయేదో. ఇది కల కాబట్టి సరిపోయింది, లేకపోతే అగ్నిగుండంలో ఇంకెంతమందిని చూసేదాన్నో. ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడా, ఎవరికి ఎవరు గ్యారంటీ లేరు. ఎవరికి వారు నువ్వు అనుకుంటావు పాస్టర్ గారు ఉన్నారు, ఆయన బోధిస్తున్నాడు బోధ వల్ల అని, పాస్టర్ గారు ఉన్నారు, ఆయన చేస్తున్నాడు ప్రార్థన వల్లని. మరి నీవు సరిచేసుకో. మొదటిగా నిన్ను దేవునితో అధిక సమయము గడపడానికి సిద్ధపడు. దేవుని పాదాల దగ్గర అధిక సమయాన్ని దేవుని కొరకు వెచ్చించో, ప్రార్థించో, బైబిల్ అంశాలను చదువు. నేను ఆత్మీయంగా ఎంత బలపడాలి, ఆత్మీయంగా నేను ఎంత కట్టుకోవాలి, ఆత్మీయత నేను ఇంకా ఎంత అభివృద్ధి చెందాలి అనే ఆలోచనతో పరుగులడాలి. పరిగెత్తే మనస్సు కలిగి ఉండాలి. ఆ తల్లికి కల కాబట్టి సరిపోయింది. నిజమే, చూసిన వారందరిని అక్కడే ఉంటే ఏమైపోయి, ఆత్మీయతలు ఏమైపోయి, ట్రెజరర్ గారు, సెక్రటరీ గారు, సంఘ పెద్ద, పాస్టర్ గారు కూడా అగ్నిగుండంలో కాల్చబడుతున్నారు. ఇది వాస్తవమైతే అయ్యో నేను భరించలేనయ్యా అని ఆ తల్లి వేదన చూడండి ఎలా కనబడుతుంది. ఈరోజు మనం అనుకోకుండా, ఆలోచించకుండా, ఒకవేళ ఆ అగ్నిగుండంలో అలాంటివిగా ఇప్పుడు చూసిన తల్లి వల్ల మనం చూస్తావేమో. ఒకవేళ నువ్వు చూసిన వారు కాకుండా నీవే కాల్చబడతావేమో, అగ్నిగుండంలో జారిపోయి పడిపోయి నరకాగ్నిలో ఉంటావేమో. ఎవరు చూశారు? ఎవరికి తెలుసు? కాదంటారా? మనం అనుకుంటాం సక్రంగా బ్రతుకుతున్నా అనుకుంటున్నాం, సక్రంగా జీవిస్తున్నానండి. యేసు రక్తంలో నిజంగా నువ్వు కడగబడుతున్నావా? నేను కడగబడుతున్నామా? మన మనస్సాక్షిని సరిగా అదుపు చేసుకొని సరి చేసుకొని నడుస్తున్నామా? మన ఆత్మీయ అభివృద్ధి సరిగా అభివృద్ధి కలిగే మనం బ్రతకగలుగుతున్నామా? ఒక్కసారి పరీక్షించుకుందాం, ఒక్కసారి ఆలోచించుకుందాం, ఒక్కసారి సరి చేసుకొని మనల్ని మనము, ఎవరో వచ్చి నేను హెచ్చరించిన అవసరం లేదు, ఎవరో పని కట్టుకొని వచ్చి నీకు బుద్ధి చెప్పాల్సిన అవసరం లేదు, సరి చేయాల్సిన అవసరత లేదు. నీకు నీవుగా పరీక్షించుకో, నీకు నీవుగా ప్రశ్న వేసుకో. నా సాక్ష్యం ఏమైంది? నా ఆత్మీయత ఏమైంది? నా విశ్వాసం ఏమైంది? ఎవరికి వారుగా హెచ్చించుకునే స్థితులను కాక తగ్గించుకునే స్థితిలో బ్రతుకుదాం. యేసయ్య అలాగే బ్రతికాడు, యేసయ్య అలాగే ప్రార్థన చేశాడు, యేసయ్య మహారోదనతో ప్రార్థన చేశాడు. ఆయన ఈ లోకములో సశరీరుడిగా సంచరించిన దినాలలో ఎలా ప్రార్థన చేశాడంటే అండి, యేసయ్య మహారోదన కలిగి ప్రార్థన చేశాడు. ప్రార్థనని ఏకాంత ప్రార్థనలో దేవునితో గడిపాడు, తండ్రితో. మనము కూడా అలాగే గడిపేవారిగా ఉండాలి. ఏదో మందిరము పెట్టినప్పుడు మందిరంలోకి వచ్చి వెళ్ళిపోవటం కాదు. నీ ఇంటిలో ఒక ప్రత్యేకంగా ప్రార్థన పరుడువై
నువ్వు మోకాల అనుము మీద ప్రార్థిస్తుంటే నీ ఇంటి వారు చూసి ఆనందపడాలి. అధిక సమయం గడుపుతూ అధిక సమయం లోకానికి వేరై, లోకమునకు వేరై, లోక సమయాలకు ఇవ్వక, లోక దినాలకు ఇవ్వక, లోకస్తుల్లో కలిసిపోక మనం వేరై ఎక్కువ సమయం బైబులు ప్రార్థన ఇలా ఉంటున్నావా? నిజంగా మనం ఇలాగే గడుపుతున్నామా? మందిరం ఉన్నప్పుడు వచ్చి వెళ్తున్నాం, అది కూడా ఆలోచించ. నువ్వు ఎక్కువ సమయం దేవునితో గడిపే బిడ్డగా ఉంటున్నావా? స్తుతి కూడికలో హాజరమవు, విజ్ఞాపన కూడికి రాము, ప్రార్థనకు సరిగా అటెండ్ అవ్వము. దైవ సేవకుడు చెబితే కోపాలు, దైవ సేవకుడు చెబితే అదొక మంట, గుండె మంట, కోపాలు. దైవ సేవకుడు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారండి? స్కూలు 10 గంటలు, త్వరగా సమయానికి రావాలనే కదా మాస్టర్ గారు చూస్తారు. ఎందుకంటే పాఠాలు తప్పిపోకూడదు నువ్వని, వచ్చే పరీక్షలు నువ్వు సరిగా ఎదుర్కోలేవు అని, నువ్వు ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలి అని కదా. అయితే దైవ సన్నిధిలో ఉంటున్న మనము ఎక్కువ సమయం మరలా నేను చెప్తున్నాను, ఎక్కువ సమయము ఆయన పాదాల దగ్గర గడిపే సమయాన్ని మనం చేసుకుంటాం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పబోయారా? ఎక్కువ సమయం ఆయన పాదాల దగ్గర గడిపే సమయము, బైబిల్ చదివే సమయము, కన్నీరు కార్చే అనుభవం, పరిశుద్ధాత్మ అనుభవం. లోకములోకి వెళ్ళి గంట టైం పాస్ చేసే నువ్వు ఆ గంట యేసయ్య పాదాల దగ్గర గడిపితే ఎంత శక్తో, ఎంత బలమో. ఊరికినే ఆ ఇల్లు వెతుకుని వెళ్ళి కూర్చొని గంటలు తరబడే సమయాన్ని వృధా పరుచుకుంటారు. ఆ వృధాని దైవత్వంలో వాడితే ఇంకెంత బలపడతావో. ఆత్మ పూర్ణత కలిగి తెలియని విషయాలన్నిటిని ప్రభు వారు తెలియపరిచి నిన్ను బలంగా వాడుకునే సాధనముగా నడిపించుకుంటాడు ఆయన. ఒక విలువైన మాట నేను చెప్తాను. యెజబెలు అన్న మాటకి భయపడి పరుగులు తీసిన ఏలియా బదరీ వృక్షం కింద పడుకొని ఓ ప్రార్థన చేస్తున్నాడు. మనకు బాగా తెలుసు, 100 సార్లు చెప్పుకుని ఉంటాం. ఇక ఇంత మట్టుకు చాలయ్యా, నేను ఇక బ్రతకలేను, చావు నాకు ప్రసాదించు, నేను ఇంకెవరి కోసం బ్రతకాలి, ఎవరిని ఉద్ధరించ బతకాలి, ఇక చాలు ప్రభువా నా జీవితం ఇంతటితో అని ప్రార్థన చేస్తూ ఉంటే, సరిపోయిందయ్యా, అయితే సేవ చేయలేవా? చేయలేనయ్యా. పరిచయం చేయవా? చేయలేనయ్యా. ఇక సన్నిధులు నాతో గడపవా? గడపలేనయ్యా. ఇక ఏమంటున్నావు అని ప్రభు అడిగితే చావు కావాలంటున్నానయ్యా. ఊరుకున్నాడా? ఒక్కసారి ఆలోచించేద్దాం తల్లి. ఊరుకున్నాడా? వదిలేశాడా? ఎంత సేవ చేసి ఉంటాడంటారు ఏలియా గారు, ఎంతమందిని ఎదుర్కొన్నాడంటారు, ఎన్నెన్ని అనేక కళ్ళు తెరిపించాడు. దేవుని మహాప్రభావాన్ని, దేవుని శక్తిని, దేవుని ప్రభావితాన్ని, ఆయనకున్న బలాన్ని ఎంతమంది ఎదుట ప్రదర్శించారు. ఒక్కడు నిలబడి అనేకుల ఎదుట దేవుని యొక్క శక్తి ఏంటో తెలియపరిచినటువంటి గనుడు ఏలియా గారు. స్తోత్రం చెబుదామా? అలాంటి ఏలియా ఇక చాలయ్యా నా ప్రాణాన్ని తీసుకో అని అక్కడితో ఆగిపోవటానికి ప్రయత్నం చేసినప్పుడు దేవుడు ఊరుకున్నాడా? అమ్మలారు చెప్పరే, ఊరుకున్నాడా? ఆయన అంటాడు భుజం తట్టి, చాలా ఆపు నీ మాటలో, ఆపే ఇంతటితో నీ మాటలో, ఈ మాటలు నేను వినాలనుకోవట్లేదు. ఎందుకు అలా మాట్లాడతావు ఏలియా? ఇలా మాట్లాడొచ్చా నువ్వు? ఇలా మాట్లాడొచ్చా? ఇక చాలయ్యా, ఇంత మట్టుకు నన్ను, ఇక నా ప్రాణం తీసేసుకో అని నువ్వు మాట్లాడచ్చా? అది నేను వినొచ్చా అన్నాడు. లేదా? లేపి మరి భోజనం పెడుతున్నాడు. తినో. దూత నంపించి బలపరిచి భుజం తట్టించి తన మనస్సును శాంతింపచేసి తన ఆలోచనలు సరిచేసి, తను ఏవేవో ఆలోచన చేస్తున్నాడు, ఆలోచనలని సరిచేశాడు. స్తోత్రం. ఇక చాలు, ఇంత మట్టుకు నా ప్రాణాన్ని తీసేసుకో, ఇంకెవరి కోసం బ్రతకాలి, ఏ ఆత్మను రక్షించ బ్రతకాలి. ఆ చురుకుదనాన్ని ఆపివేశాడు, హుషారునంతా తగ్గించుకుని నిరుత్సాహపడుతున్నాడు. దూత అంటది,
భుజమ తట్టి శక్తికి మించినటువంటి శక్తికి మించినటువంటి ప్రయాణం నీ ఎదుట నేను ఉంచాను, నడు, ఆగిపోక. ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, ఎండిన ఎడారిలో ఎలలో నేను నడచినను, నేను తిరిగినను, నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా. నా సహాయకుడు నా కాపరి యేసే. హల్లెలూయా, హల్లెలూయా. స్వరమెత్తి పాడాలి తల్లి. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాగిపోదును, ఆగిపోను నేను. స్వరమెత్తి గ్లోరీ, గ్లోరీ. ఆగిపోను నేను విశ్వాసములో, నేను ప్రార్థనలో, నేను విశ్వాసములో, నేను యేసయ్యా ప్రార్థనలో, నేను. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎలియా శక్తికి మించిన ప్రయాణముని ఎదుట ఉంచి ఉన్నాడు. లేచి ప్రయాణం చేయాలి. ఎందుకు ప్రయాణం చేయాలయ్యా? ఇక నా జీవితం ఎంత మట్టుకు చాలనుకుంటున్నానుగా, నేను అనుకుంటున్నానుగా. నా మాట కూడా వినవా? నీ మాటలు నా మాటలు లేవు. ఆయన మనల్ని సంపాదించుకున్నాడు, ఆయన మాటే నెరవేరాలి. మనల మీద మనకు అధికారము లేదు, అధికారి ఆయన ఉన్నాడు. ఎందుకని? నిన్ను రక్షించాడు. ఎందుకని? నిన్ను కొన్నాడు. ఎందుకని? నిన్ను సంపాదించుకున్నాడు. ఎందుకని? వెలపెట్టి రక్తం ఇచ్చి నిన్ను కొనుక్కున్నాడు. కాబట్టి ఆయన పని చేయాలి మనం. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన పని, ఆయన పని, ఆయన పని. ఆయన పని ఏంటి? ఆత్మలో రక్షించడమే నీ పని. ఆయన పని ఏంటి? నిన్ను నువ్వు రక్షించుకోవడమే నీ పని. ఆయన చెప్పిన పని ఏంటి? అనేకులకు ఆ రాజ్యము చేర్చే బాధ్యత. నీ నా భుజాన వేసిన పనిని నెరవేర్చుదము గాక. ఆమేనన్ను గట్టిగా స్వరమెత్తి చెప్పు. ఏంటి నీ పని? ఆత్మలను రక్షించడమే నీ పని. ఏంటి నీ బాధ్యత? నన్ను నేను, నా కుటుంబాన్ని రక్షించుకోవటమే నా బాధ్యత. శక్తికి మించిన ప్రయాణం, నీ శక్తికి మించిన ప్రయాణం ఉంది కాబట్టి ఈ ఆహారము భుజించు. ఏ ఆహారం? శారీరక సంబంధమైన ఆహారమా? ఈ శరీరాన్ని బలపరుచుకునే ఆహారమా? లేదండి. ఆత్మను వృద్ధింప చేసుకునే ఆత్మాహారం, జీవాహారం. ఈ ఆహారము లేనిదే లోకముల ప్రయాణము చేయలేము, ఎవరిని ఎదుర్కోలేము. ఏ సైతానికి గడి మీద జయాన్ని నీవు నేను పొందుకోలేము. కాబట్టి జీవాహారము మనకు అవసరం, ఆత్మీయ ఆహారం అవసరం. అందుకే మన ఆత్మీయ ఆహారాన్ని పొందుకొని మనం వెళ్ళాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెబుదాం హల్లెలూయా. మనం కూడా ఈ లోకములో ఆత్మీయ ప్రయాణములో అనేకులను మన వెంట తీసుకుని వెళ్ళాలంటే ఆత్మీయ ఆహారం మనకు ఎంతైనా అవసరమే. గట్టిగా చెప్పండి, ఎంతైనా అవసరమే. మనం జీవాహారాన్ని పొందుకోవాలి, ఆత్మీయ ఆహారాన్ని పొందుకోవాలి. అపవాది వస్తే ఎలా ఓడించాలయ్యా, సమస్యలు వస్తే ఎలా జయించాలయ్యా, కష్టాలు వస్తే ఎలా ఎదుర్కోవాలయ్యా, ఎలా ఎదుర్కోవాలి అనేటటువంటి ఆత్మీయ ఈ బోధన మనం వింటే, ఆ బోధన బట్టి మనం అనేక విషయాలను ఎదుర్కోగలిగిన, పాస్ అవ్వగలిగిన, ఏమండి ఫెయిల్ అయిపోకుండా జీవితంలో, పతనం అవ్వకుండా జీవితంలో ఓ గొప్ప బలాన్ని సాధించుకోవాలి అంటే మనం ఆయన ఆత్మీయ ఆకలిని తీర్చే దేవుని దగ్గర ఈ ఆత్మ బోధన మనం వినాలి.
ఈ ఆత్మ బోధ నువ్వు ఎప్పుడైతే వింటావో శక్తికి మించిన ప్రయాణాన్ని నువ్వు సంపూర్తి చేస్తావు. స్తోత్రం. శక్తికి మించిన ప్రయాణాన్ని సంపూర్తి చేస్తావు. ఈ వాక్యం వింటున్న సహోదరుడా, అందుకే ఏలియాను భుజము తట్టి లేపిన దూతలు నడిపించాయి. ఎక్కడెక్కడికి నడిపించాయో మన వాక్య లేఖనాల్లో చాలా విషయాలు చదివాం. ఒక విధవరాల దగ్గరికి నడిపించాయి. ఆ విధవరాల దగ్గరికి వెళ్ళినటువంటి ఏలియా గారు ఆ విధవరాలని పోషించడమే కాదు కానీ, ఆ కుటుంబాన్ని రక్షించడమే కాదు కానీ, అక్కడ ఒక గొప్ప బలముగా తనను నిలబెట్టుకుంది దైవ వాక్యం. వాక్యం వింటున్న సహోదరు, నువ్వు వాక్యాన్ని వింటే ఏ కరువు ప్రదేశంలో కూడా నువ్వు జీవించగలుగుతావు. ఏ బలహీన పరిస్థితిలో కూడా నువ్వు బలాన్ని పొందుకోగలుగుతావు. ఎక్కడ నువ్వు ఉన్నా అక్కడ నువ్వు జీవించగలుగుతావు. ఏ లోటు పాటలతో నువ్వు లేకుండా దేవుడు నీకు జయాన్ని ఇస్తాడండి. నువ్వు అనుకుంటావు, అయ్యో నేను బ్రతకలేకపోతున్నాను, అయ్యో నేను జీవించలేకపోతున్నాను, ఈ ప్రదేశం నాకు అచ్చిరాదు, ఈ ప్రదేశం నాకు సరిపడదు నువ్వు అనుకుంటున్నావు. కానీ నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన ఆత్మ నిన్ను బలపరుస్తూనే ఉంటుంది. ఎక్కడ ఉన్నా వృద్ధిపరుస్తూనే ఆత్మ దేవుడు నీ పక్షాన నిలబడతాడు, నిలబెట్టుకుని నడిపిస్తాడు. అందుకే మనల్ని మనం ఎప్పుడు పరీక్షించుకుంటూ వెళ్ళాలి. మనం ఎప్పుడు సంరక్షించుకుంటూ వెళ్ళాలి. మనం ప్రశ్న వేసుకుంటూ జవాబు వెతుక్కుంటూ వెళ్ళాలి. స్తోత్రం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 21వ వాక్యాన్ని చదువుదామా త్వరగా. మత్తయి సువార్త 7:21. అదిగో ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశించడు గాని, అదిగో నువ్వు తండ్రి చిత్త ప్రకారంగా చేస్తేనే నీకు ఆ రాజ్యం స్వతంత్రించబడుతుంది. దేవుని మాట విని నువ్వు నడిస్తేనే ఆ రాజ్యములో నీకు స్థలం ఉంటుంది. అర్థమైందా? నీకు అక్కడ స్థలం ఉండాలంటే ఎవరి మాట వినాలి? లోకం మాట కాదు, లోకస్తుల మాటలు కాదు, లోకంలో ఉన్నదంతా నీలో ఉండటం కాదు. దేవుని మాట ప్రకారంగా నువ్వు నడిస్తే ఆ పరలోకం నీదవుతుంది. పరలోకంలో బ్రతకగలుగుతావు. దుఃఖము, వేదన, బాధ, రోదన, ఆకలి, దప్పులు లేని ఆ స్థలమునకు నా ప్రభు నిన్ను కొనిపోబడతావు. స్తోత్రం. ఆయన తీసుకొని వెళ్తాడు నిన్ను. ఆ రాజ్యము నువ్వు స్వతంత్రించుకుంటావు. నీవే కాదు, నీతో పాటు నువ్వు ఎవరినైతే రక్షించుకున్నావో, ఎవరిని సరైన మార్గం నడిపిస్తున్నావో, నీ పిల్లలతో సహా నువ్వు అక్కడ ఉంటావు, నీ కుటుంబంతో సహా అక్కడ ఉంటావు. ఎవరెవరిని నువ్వు రక్షించుకున్నావో ఆ రక్షించబడిన వారందరూ నీతోనే ఆ రాజ్యములు అక్కడ ఉండురుగాక. ఎటుగా చెప్దామా? హల్లెలూయా. చూడండి, యాకోబుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనాన్ని కూడా చదువుతాం. యాకోబు రాసిన పత్రిక ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయములో తప్పిపోయిన ఎడల, ఏ విషయాలలో? ఆజ్ఞలన్నిటి విషయాలలో అపరాధి అగును. ఎంతమందికి అర్థమైంది ఈ మాట? అర్థం కాలేదు కాబట్టి మరలా చూద్దాం, గట్టిగా చదువుదాం. ఎవడైనను ధర్మశాస్త్రమంతయు గైకొని ఒక్క ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, ఒక్క మాట దేవుని మాట నెరవేర్చకుండా దేవుడు చెప్పిన మాటను పక్కన పెట్టి 99 దేవుని మాటను నెరవేర్చినా ఆ ఒక్క విషయంలో నీవు అపరాధివైపోతావు. ఆ ఒక్క విషయంలో నీవు పాపివైపోతావు. ఆ ఒక్క విషయంలో నీవు దేవుడు అసహించుకునే కేటగిరీలో ఉంటావు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెబుదామా? మరలా చదివి వినిపించమంటారా? నేను రాసింది కాదు కదా, మీ బైబిల్లో కూడా చదవండి ఒకసారి అందరూ. ఎవడైనాను ధర్మశాస్త్రం అంతటినీ గైకొని ఒక ఆజ్ఞ విషయంలో తప్పిపోయిన ఎడల, ఆజ్ఞలన్నిటి విషయంలో అపరాధి అగును. అన్నిటి విషయాల్లో ఇన్ని చేసినా దండగైపోతుందట. ఒక్క విషయంలో కాదు, అన్ని విషయాల్లో నువ్వు అపరాధివైపోతావు. రాజ్యాన్ని కోల్పోతావు, దేవదూతలతో ఉండటం కోల్పోతావు. అక్కడ పరిశుద్ధుడు 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 అని కొనియాడబడుతున్న పెద్దల మధ్యలో లేకుండా పోతాం.
కెరూబులు స్వరూపులు పరిశుద్ధుడు నా దేవుడని కోట్లాది దేవదూతలు దేవుని గణపరుస్తున్న ఆ యొక్క స్థలంలో ఉండకుండా పోతాం. అది కల కాబట్టి సరిపోయిందని దిగ్గున లేచిన తల్లి వలె ఈరోజు ఇవాళ చెప్పబడినటువంటి ఈ మాటలు కలగా ఎంచుకొని ప్రభు ఇక మీదట నేను వాస్తవికంగా నేను జాగ్రత్త పడి నడుస్తానయ్యా. నువ్వు చెప్పినటువంటి వాక్యములు అంతటిలో నుండి తప్పిపోకుండా నేను జాగ్రత్తగా చూసుకుంటాను ప్రభువా. నాకు సహాయం చేయి ప్రభువా. నాకు సహాయకుడుగా ఉండయ్యా. నాకు తెలియని విషయాలు తెలియపరచయ్యా. ఆత్మదేవుడు నాలో ప్రవేశించి ఏది తప్పో ఏది ఒప్పో నాకు నేర్పయ్యా. ఏది రైటో ఏది రాంగో నాకు చెప్పయ్యా. ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో నాకు తెలియపరచయ్యా. నా నడవడికలో కానీ, నా ఆలోచనలో కానీ, నా తలంపులలో కానీ, నా మాటలో కానీ, నా ప్రవర్తనలో కానీ ఏదైనా సరే ప్రభువా నీకు అనుగుణంగా నడిచే బిడ్డగా, అనుగుణంగా నేను మెప్పించే బిడ్డగా, నేను సంతోషపరిచే బిడ్డగా నేను ఉండులాగున్నా ఆత్మదేవుడు నాలోకి ప్రవేశించి నన్ను సరిగా నిలబెట్టుకుని నడిపించు. అడగాలి, బతిమాలు అడుగుతూ ఆయన పాదాలు పట్టుకుని అడగాలి ప్రతిరోజు కన్నీరు కారుస్తూ ప్రభువా నీ రాజ్యం నేను చేరతానో లేదో. అనేకులతో పక్కన పెడితే అసలు నేను చేరతానో లేదో ప్రభువా. ఏంటండి, నేను చేరతానో లేదో ప్రభువా అని ఎవరికి వారు ప్రశ్న వేసుకునే వారిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. ఎవరికి వారుగా ప్రశ్నించుకొని ప్రభువా నీ రాజ్యంలో నేను చేరతానా లేదా. స్కూల్లో పిల్లలకు ఒక చార్ట్ వేయమని, ఆ చార్టులో ఓ బొమ్మని గీయమని, ఆ బొమ్మ ఏంటంటే హృదయాన్ని గీయమని ఇచ్చారు. పిల్లలందరూ హృదయాలను గీసుకొని వచ్చారు దాని మీద. కానీ ఒక పిల్లోడు చమత్కారంగా హృదయాన్ని గీశాడు. ఆ హృదయానికి గడి పెట్టినట్లుగా బొమ్మేశాడు. హృదయాన్ని గీశాడు, హృదయం లోపల గడి పెట్టినట్లుగా. ఏంటది? తలుపు గడి గడి పెట్టినట్లుగా వేశాడు. ఇంకా తాళమేలా గడి పెట్టాడు అంతే. మాస్టర్ గారు అడిగారు, ఏంటయ్యా బొమ్మ అయితే బాగానే వేసావు, కానీ ఈ బొమ్మలో మరి గడి పెట్టావేంటి? గడి ఏంటి? గడి ఎందుకు పెట్టావంటే, ఆ మాత్రం నీకు తెలియదా మాస్టర్ గారు? ప్రభువు ఏమంటున్నాడో తెలుసా? ప్రకటన గ్రంథం 3:20 మా పాస్టర్ గారు చెబుతా ఉంటాడు ఎప్పుడు, తలుపు ఎదుట నిలబడి ఆయన తట్టుచున్నాడు. ఎవరైతే ఆయన స్వరమని విని ఆ తలుపు తీస్తారో వారితో ఆయన ఉంటాడంట. ఎంత తట్టుతున్నాడంటే గడేసినట్టేగా అర్థం. పిల్లోడు చెబుతున్నాడు మాస్టర్ గారికి, ఏమని? ఆయన తడుతూ ఉన్నాడు అంటే పాస్టర్ గారు చెబుతున్నారు. పాస్టర్ గారు ఎంత చెప్పినా తలుపు తీసామని ఎవరు అంటలేదు. ఆయన తడుతున్నాడు దేవుడు అంటే గడేసినట్టేగా అర్థం. అంటే గడేసినట్టే కదా. మరి ఆ గడి తీస్తే కదా ఆయన వచ్చేది. స్తోత్రం చెప్పండి. అందుకే నాకు ఇలా వేయాలనిపించిందండి, నేను సండే స్కూల్ పిల్లోడిని అన్నాడు. స్తోత్రం. నిజమే కదండి. మనం ఆ గడిని ఎప్పుడు తీస్తాం చెప్పండి. నువ్వు ఆ గడిని తీస్తే ఆయన వస్తాడు. పిలవకుండానే వస్తాడా? పిలవకుండా వచ్చేవాడు ఆయన కాదు. పిలవకుండా వచ్చేవాడు సాతాను గాడు. ఆ గడేసిన పగలు కొట్టుకొని లోపలికి వస్తాడు. పిలవని పేరంటానికి వచ్చేది ఆడు ఒక్కడే. కానీ పిలిస్తే వచ్చేది మన ప్రభు. నువ్వు తలుపు తెరిచుంచో, ఆహ్వానం పలుకు, అక్కడ ఆ హృదయములో ఆయన ఉంటాడు. నీతోనే ఉంటాడు, నిన్ను సరిచేస్తూ నడిపిస్తాడు. అందుకే ఈ గడులు తెరుతాం, మూయబడిన ద్వారాలను తెరిచి ఆయన ఆహ్వానిద్దాం. ప్రభువా నా హృదయలోకి రావయ్యా, నా మనసులో ఉండు నాయన. ఈ హృదయంలో నీకు చోటిచ్చానయ్యా, వేటికి చోటు ఇవ్వలేదు. నువ్వు పరిశుద్ధుడు కదా, అపవిత్రానికి నా హృదయంలో చోటు ఇవ్వలేదు. అపవిత్ర కార్యాలకి నా హృదయంలో చోటు ఇవ్వలేదు. నా హృదయాన్ని ఈరోజు పదిలపరుచుకున్నానయ్యా, రా ప్రభువా, నా హృదయంలో చోటిచ్చాను, రా ప్రభువా అని ఆయన మనం పలకరిస్తే, ఆయన వస్తే, ఆయన నీతో ఉంటే ఇక ఏ సైతాను గారు నేను మీద ప్రభావితం చేస్తాడు. సరిగా నిలబెడతాడు, నేను సరైన త్రోవలు నడిపిస్తాడు. అందుకే వాక్యము ఎఫెసీయుల సంఘానికి పౌలు గారు రాస్తూ 5:15 దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనుడి. స్తోత్రం చెబుదామా గట్టిగా. సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకోమంటున్నాడు. ఈరోజు ఈ 2 మాటల్లో మనం ఆలోచిస్తే సమయమును పోనీయద్దంటున్నాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకోమంటున్నాడు. అయితే సమయాన్ని సద్వినియోగం చేసుకునేవారు బైబిల్ గ్రంథంలో ఉన్నారా?
సమయాన్ని పోనిచ్చిన వారు, పోగొట్టుకున్న వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారా? ఆలోచన చేస్తే ఉన్నారు. స్తోత్రం చెప్పండి. కరెక్ట్గా మనసుతో హృదయపూర్వకంగా చెప్పండి. హల్లెలూయా. ఏమండి, సమయాన్ని పోగొట్టుకున్న వారు ఉన్నారు, సమయాన్ని చేజిక్కించుకున్న వారు ఉన్నారు. లేదంటానికి వీల్లేదు. ఈ రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. చాలా త్వరగా చెప్పి మీకు అర్థమయ్యే రీతిలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక. గట్టిగా చెబుదామా? యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1-6 వచనాలలో యెషయా రాజు అయినటువంటి హిజ్కియా దగ్గరికి వెళ్ళు, హిజ్కియాకు నా మాటగా చెప్పు. ఏ మాటగా చెప్పాలి ప్రభువా? ఇక ఈ రాత్రే నువ్వు జీవిస్తావు, ఇక నువ్వు పోతావని చెప్పిరా పోయా అన్నాడు. నీ ఇల్లు చక్కబెట్టుకొని చెప్పిరా పోయా అన్నాడు. ఈ రాత్రే నీ రాత్రి, ఇక రేపు నువ్వు ఉండవో అని చెప్పిరా పోయా అన్నాడు. సమయం ఉందా ఇప్పుడు? చెప్పండి. బాగు చేసుకోవడానికి సమయం ఉందా? వైద్యుల దగ్గరికి, డాక్టర్ దగ్గరికి వెళ్ళే సమయం ఉందా? చెప్పరండి గట్టిగా. సమయం ఉందా? ఏదైనా వైద్యం చేసుకోనో, ఏదైనా బ్రతకడానికి చేసుకునే ప్రయత్నాలు, రాజుగారు కదా, అనేక ప్రయత్నాలు కళ్ళ ముందు ఉంటాయి, అనేక ప్రయత్నాలు అందుబాటులో ఉంటాయి. ఏ అందుబాటు ప్రయాణంలో కూడా ప్రయాణించక, సమయము లేదని తెలిసినా కూడా సమయమును పోగొట్టుకోకుండా ఆయన పాదాల దగ్గర గడుపుతున్నాడే, అది తెలివైన సమయం. స్తోత్రం చెప్పండి. సమయం లేదు, వైద్యుల దగ్గరికి వెళ్ళటానికి సమయం లేదు, వైద్యులను ఆశ్రయించడానికి సమయం లేదు, బాగు చేసుకోవడానికి సమయం లేదు, ఏ చోటుకి వెళ్ళి తన బాధను పోగొట్టుకునే సమయం లేదు. ఆ సమయంలో ఆయన పాదాల దగ్గర కూర్చున్నాడే, అదే మిక్కిలి అనుకూలమైన సమయం. స్తోత్రం చెప్పండి. సమయం లేని నా బ్రతుకులు ఆయన పాదాల దగ్గర కూర్చోటమే తెలివైన సమయం అంటా నేను. ఎక్కడ కూర్చున్నాడు? యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. దేవుని పాదాల దగ్గర కూర్చొని ప్రార్థన చేయటమే మిక్కిలి తెలివైన సమయం. తెలివైన సమయం. డాక్టర్ చేతులు ఎత్తేసిన సమస్య అయినా సరే, రిపోర్ట్లు బలంగా చెబుతున్న సమస్య అయినా సరే, నీ వల్ల కానిది, డాక్టర్ వల్ల కానిది, వైద్యం వల్ల కానిది, ఈ లోకంలో నీకు బాగు ఎక్కడ లేనిదని చెవిన పడినప్పుడు నువ్వు బాగు చేసుకునే గొప్ప సమయం ఏంటో తెలుసా? యేసయ్య పాదాల దగ్గరే. నువ్వు యేసయ్య పాదాల దగ్గర కూర్చొని నువ్వు బతిమాలితే, యెషయా తిరిగి వెళ్ళు మరలా. ఎక్కడికి? హిజ్కియా దగ్గరికి వెళ్ళు. ఎందుకయ్యా? దుర్వార్తను నేను శుభవార్తగా మారుస్తున్నానని చెప్పయ్యా. హల్లెలూయా. ఇప్పుడు దుర్వార్త ఏమైంది? శుభవార్తగా మార్చబడింది. ఎలా? సమయాన్ని పోగొట్టుకోకుండా, రాత్రంతా గడపకుండా, వృధాపరుచుకోకుండా, ఆ మంత్రులను, సైన్యాధిపతులను, వైద్యులను, డాక్టర్లను, నాటు వైద్యగాలను ఎవరినో పిలుచుకొని బాగు చేసుకోవటానికి ప్రయత్నం చేయలా. యేసయ్య పాదాల దగ్గర కూర్చున్నాడు. సమయం పోగొట్టుకోకుండా స్తోత్ర బలులు చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలు. ఆత్మదేవుడా నీకు స్తోత్రాలు. నన్ను నడిపించే నాథుడా యేసయ్యా నీకు స్తోత్రాలు. యెహోవా తండ్రి నీకు స్తోత్రాలు, 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 స్తోత్రాలు. ఈ వ్యాధిగ్రస్తుని బాగు చేయి ప్రభువా, నా రోగాన్ని బాగు చేయనయ్యా. నీ సన్నిధిలో గడపాలని ఆశ కలిగి ఉన్నానయ్యా. నా ద్వారా ఇంకా అనేక ఆత్మను రక్షించాలని మనస్సు నిలుపుకున్నాను ప్రభువా. నేను రాజునై ఉన్నప్పటికీ, రాజరికంలో ఎన్నో ఒత్తిళ్ళు, పనులు నాకు బిజీగా ఉన్నప్పటికీ నీకు సమయం ఇవ్వకుండా, నీ సన్నిధికి రాకుండా ఆగిపోలేదయ్యా. నీ సన్నిధిలోనే గడిపి బ్రతుకుతున్నానయ్యా. అయ్యా, నీకు నేను మొదటి స్థానం ఇచ్చిన వాడను. నిన్ను స్తుతించకుండా బ్రతకలేను, నిన్ను ఘనపరచకుండా బ్రతకలేను. ఆ బ్రతుకు లేనిదే నేను జీవించలేను. ఈ పాదాల దగ్గర గడపాలి ప్రభు. ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన కన్నీరుని చూశాడు. హిజ్కియా తెలివైనవాడు. సమయాన్ని పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకున్నాడు. వెంటనే గెలుచుకున్నాడు యేసయ్య మనస్సును. గెలుచుకున్నాడు ఆయువును. గెలుచుకున్నాడండి దేవుని దగ్గర స్థానమును. వెంటనే దేవుడు అంటున్నాడు హిజ్కియాకి, నేను 15 సంవత్సరాల ఆయుష్కాలం పొడిగించానని చెప్పయ్యా. ఏమండి, 15 సంవత్సరాలు తను పొందుకోవటానికి ఓ బలమైన ఏదో ప్రయత్నాలు చేయలేదు. ఒక చిన్న ప్రయత్నం, చిన్న ప్రార్థన. చెప్పండి, చిన్న ప్రయత్నం, చిన్న ప్రార్థన. ఆయన పాదాలు పట్టుకోవటమే గొప్ప ప్రయత్నం. ఆయన పాదాల దగ్గర ఏడవటం గొప్ప ప్రయత్నం.
ఈరోజు ఎన్ని సమయాలు పోగొట్టుకుంటున్నామో మనం, ఎన్ని సద్వినియోగం చేసుకుంటూ పోగొట్టుకునే పరిస్థితిలో ఉంటున్నామో. నిజమా కాదా చెప్పండి? నిజమా కాదా చెప్పండి? మన పిల్లలు మన ముందు కళ్ళ ముందు విచ్చలవిడిగా జీవిస్తున్నప్పటికీ, లెక్కలేని తనంతో బ్రతుకుతున్నప్పటికీ, లోకములో గడుపుతున్నప్పటికీ, లోకములో ఉన్నవన్నీ వారిలో ప్రభావితంగా మన మనస్సులో, వారి మనస్సులో మన కళ్ళ ఎదుట కనబడుతున్నప్పటికీ వారి కోసం ప్రార్థన చేయలేని బలహీనులు మనం. మనవారు అనుకుంటున్న, మన రక్తబంధము కలిగిన మన తోబుట్టువులు లోకములో పడిపోయి ఎలా పడితే అలా బ్రతుకుతున్న వారిని సరిచేసుకోలేని బలహీనులు మనం. కాలాన్ని కాలాతీతం చేస్తూ సమయాన్ని వృధాపరుచుకొని వారి కొరకు ప్రత్యేకమైన ఒక సమయాన్ని ఏర్పరచుకొని వారి కొరకయ్యా నా తోబుట్టు నశించిపోవడం నాకు ఇష్టం లేదయ్యా, నాకు కావలసిన వారు పాతాళములో దిగజారిపోవటం నాకు ఇష్టం లేదయ్యా, అందుకే ప్రభు వారందరినీ రక్షించుకోవాలి ప్రభు, వారందరినీ దరికి చేర్చాలయ్యా, నాతో పాటు మాతో పాటు అయ్యా నా బంధాన్ని అంతా అక్కడ తెచ్చుకోవాలయ్యా అని సమయాన్ని గడపలేని బలహీనులు మనం. తెలివి తక్కువ వారు అని చెప్పచ్చు మనం. అసలు సమయమంతా లోకానికి మనం ఇస్తున్నాం, సమయానంతా పాడు చేసుకుంటున్నాం, సమయాన్ని వృధాపరుచుకుంటున్నాం. ఏవేవో ఆలోచనలతో, ఏవేవో మనస్సుతో సమయాన్ని వృధాపరుచుకొని రోజులు 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 మన కళ్ళ ముందు దొరలేట్టుగా మనం మార్చేసుకుంటున్నాం. మనం పైగా అంటాం, పొద్దున్న లేచాను సాయంత్రం అయిపోయింది, అసలు రోజు ఎట్లా గడుస్తుందో తెలియట్లేదు అంటున్నాం. ఏమంటున్నారు చాలామంది, నాకు చాలామంది చెబుతూ ఉంటారు, ఏంటండి పొద్దున్న లేచేసరికి సాయంత్రం పడిపోతుంది, సాయంత్రం పడుకుంటే పొద్దున అవుతుంది, రోజులు ఎలా ఈ వారం ఎలా గడిచిపోయిందో తెలియట్లా, ఈ నెల ఎలా గడిచిపోయిందో తెలియట్లా, 2024 రాగానే అప్పుడే 4వ నెలలోకి వచ్చేసావా అంటే ఈ గడుపులు మనకు తెలుస్తుంది. కానీ సమయాన్ని వృధాలు పరుచుకొని నెలలు మన కళ్ళ ముందు వారాలు ఇవన్నీ పోతున్నా సమయం ఏంటంటే ఇలాగ మారిపోతుంది అనుకుంటున్నా. కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకొని ఒక ఆత్మ కోసం రోదన, ఒక ఆత్మ కోసం ఏడుపులో ఆయన పాదాలు పట్టుకొని ఆత్మ నశించిపోకూడదయ్యా, నా కళ్ళ ముందు ప్రభు నీ పాదాల దగ్గర ఏడుకుంటున్నాను ప్రభువా, ఒక ఆత్మను రక్షించుకోవాలని ప్రయాసపడుతున్నానయ్యా అని ఒక ప్రయత్నం మనం చేయలేకపోతున్నాం. ఇది మనందరికి వర్తించే, నాకు నీకు మనందరికి వర్తించే మాట. ఒక ఆత్మను రక్షించుకునే ప్రయత్నం చేద్దాం. స్తోత్రం స్తోత్రం గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఒక ఆత్మను రక్షించుకుందాం. ఆత్మ అంటే ఒక మనిషిని రక్షించుకుంటాం అన్నట్టు కంటే ఆత్మను రక్షించుటకు అన్నదే మేలు. మనిషి శరీరము మట్టిపాలే, కానీ ఆత్మ నిరంతరం జీవించున్నది, దానికి అంతము లేదు, దానికి అంతము లేదు. అందుకే అగ్ని ఆరని పురుగు చావని. పురుగు అంటే ఆత్మ, అగ్ని అంటే మంటలు. ఈ చావని ఆ ప్రదేశములో యుగ యుగములో కాల్చబడే ఆ సంఖ్యలో మనం ఉంటకంటే ఆనందంగా దేవునితో గడుపుట ఎంత శ్రేయస్కరమో. ధర్మశాస్త్రం అంతటిలో ఒక్కటైన అన్నిటిని నువ్వు పాల్గొని చేసి అన్నిటిని నువ్వు గడిపి ఒక్క విషయంలో నువ్వు తప్పిపోతే పరలోకం ఉంటుందా? అయ్యా 100కి 99 మార్కులు వచ్చాయన్నా కూడా ఒప్పుకోడు ఆయన. 99.5 అని నువ్వు అన్నా నెర్ర కూడా ఒప్పుకోడు. 100కి 100 మార్కులు రావాలి. మన ఆత్మీయ జీవితంలో 100కి 100 మార్కులు సంపాదించాలంటే నీ జ్ఞానము, నీ బలము, నీ ఆలోచన, మరలా చెప్తున్నా, నీ జ్ఞానము, నీ బలము, నీ శక్తి ఏమాత్రము సరిపోదు. మరి 100కి 100 మార్కులు సంపాదించుకోవాలంటే బైబుల్ జ్ఞానం కావాలి. ఈ జ్ఞాన గ్రంథములోని మాటల చేతనే వాక్యమే నడిపించున్నది, వాక్యమే బ్రతికించున్నది, నీ పాదాలకు దీపమై ఉన్నదే అని దైవ భక్తులు, చాలా మంది భక్తులు గోల చేసి రాస్తున్నటువంటి వ్రాతలు. వాక్యమే కదా జీవింపచేసేది, వాక్యమే కదా మన బ్రతుకును నిలిపేది. దీని మీద పాటలు కూడా కట్టారు అనేక మంది భక్తులు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను బాధలలో, కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, అందమై ఉన్న దేవ వందనమయ్యా. హల్లెలూయా. ఏమండి, నీ వాక్యమే నన్ను బ్రతికించుచున్నది. ఆ వాక్యమే మనకు లేకపోతే బాలుడు తన నడవలసిన త్రోవను వానికి నేర్పించము, వాడు పెద్దవాడైన తర్వాత అందులో నుండి
యవనస్తులు దేని చేత వారి నడతను సరిచేసుకుందరు అంటే భక్తుడు అంటున్నాడు ఏమన్నా తెలుసా, వాక్యము చేతనే కదా. వారు త్రుట్టులు లేకుండా వాక్యమే కదా, వారు పడిపోకుండా వాక్యమే కదా, లోకంలో ఉన్న ఓ విచ్చలవిడి బ్రతుకు జీవితాల్లో జారిపోకుండా వాక్యమే కదా వారిని సరిచేసేది. మరి ఆ వాక్యము వారిలో ఉందా? ఆ వాక్యము వారిలో ప్రభావితం చేస్తుందా? ఆ వాక్యం మనలో ఉందా? ఆ వాక్యం మనలో నివసిస్తుందా? వాక్యం ద్వారానే మనం నడుచుకుంటున్నామా? మనం చదివినటువంటి గొప్ప మాట అండి అది, యాకోబు 2:10. ఎప్పుడు గుర్తుంచుకోండి, ధర్మశాస్త్రం అంతటిలో ఉన్న ఆజ్ఞలన్నిటినీ నువ్వు నడుచుకున్నప్పటికీ ఒక్క ఆజ్ఞ నువ్వు మీరినందుకు. నేను అంటాను, మోషే గారు ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తులో నుండి విడిపించాడు. ఎంత కష్టపడ్డాడంటారు మోషే గారు. ఒక్కసారి మిమ్మల్ని నేను ప్రశ్న అడుగుతున్నా, మీకు బాగా తెలిసే విషయాలు. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలు ప్రజల పట్ల నిలబడి ఎంతెంత తను కష్టపడి ఆ ప్రజలందరినీ ఎక్కడి నుండి విడిపించాడు? ఫరో చేతిలో నుండి, ఐగుప్తులో నుండి వారు నడిపించి గొప్ప గొప్పగా స్థలాలకు నడిపించాడు. నడిపించాడా లేదా? నడిపించాడు లేదా? ఫరోతో పోరాడా లేదా? ఫరో వారితో పోరాడా లేదా? అనేక సైనికులు, అనేక కుయుక్తులు, పన్నాగాలు వేసిన వారి కుతంత్రాల మధ్యలో కూడా గడిపి వారిని రక్షించుకొని కాపాడుకొని వారందరినీ అరణ్య ప్రాంతంలోకి, ఎర్ర సముద్రం దాటించి నడిపించాడా లేదా? ఈ క్రెడిట్ అంతా ఎవరిది చెప్పాలండి? మోషే గారిదా కాదా? మోషే గారు కష్టపడ్డాడా లేదా? వారిని విడిపించడంలో తన సమయాన్నంతా పోగొట్టుకున్నాడు, వయసునంతా పోగొట్టుకున్నాడా లేదా? మరి ఎంత దేవుని పని చేస్తే ఒక్క విషయంలో దేవుని మాటకు వ్యతిరేకము, ఒక్క విషయంలో. ఏంటి ఆ విషయం? బండతో మాట్లాడమంటే అప్పుడు కొట్టమన్నాడుగా కర్రతో, ఇప్పుడు కొడతా, ఇప్పుడు ఎందుకు మాట్లాడాలి? ఏం మారిపోయిందా? అద్భుతాలు మారాయా అని ఆ మాటని కర్ర తీసుకొని కొట్టాడు. తన ఇష్టాన్ని ప్రకటించాడు, తన ఇష్టం వచ్చినట్లు నడిచాడు దేవుని ఎదుట. ఏమయ్యాడు? మోషే, అయినా మోషే, హలో మోషే అన్నాడా లేదా? ఎవరైనా ఆ రాజ్యముకు చేరతారేమో కానీ నీవు చేరలేవు, నేను చెబుతున్నాను అన్నాడే లేదా? మరి ఇన్ని చేసినా దేవుని కొరకు ఇంత ప్రయాసాలు చేసావే, ఒక్క విషయంలో నువ్వు తప్పిపోయావనుకోండి, ఆ విషయం కొరకు మనం రోదన చేయాలి. ఇంతగా నీలో నడుస్తున్నా నేను ఆ విషయంలో ఎందుకయ్యా పొరపడ్డాను, ఆ విషయంలో ఎందుకయ్యా నేను తేడా పడ్డాను, ఆ విషయంలో ఎందుకయ్యా ఇలా నడిచాను అనుకుని మన దేవుని ఎదుట ఏం చేయాలో తెలుసా? ఆయన పాదాలు పట్టుకొని ఏడ్చే ప్రసక్తిని మనం ఏర్పరచుకోవాలి. అది మన్నించేంత వరకు, కృప చూపేంత వరకు, ఆయన రక్తముతో కడిగి వేసి ఆ పాపము చేసిన పనిని ఆయన మరలా మర్చిపోయేటట్లుగా తుడిచేంత వరకు ఆయన పాదాల దగ్గర ఏడవాలి. ఏడ్చి వెంటనే తుడిచి వేసుకునే ప్రభావితం చేయాలి. సమయాన్ని పోగొట్టుకోకూడదు. స్తోత్ర. సమయాన్ని పోగొట్టుకున్నావనుకో, హోంవర్క్ నువ్వు ఎప్పటికప్పుడు చేసుకోవాలి. ఎప్పటికప్పుడు చేసుకోపోయావనుకో పెండింగ్ అయిపోద్ది. ఆ పెండింగ్ నువ్వు మర్చిపోతావు. ఓ స్తోత్ర. పెండింగ్ ఉందనుకోండి మర్చిపోతావా లేదా? పెండింగ్ ఉంటే మర్చిపోతావు. నువ్వు అన్ని చేశాననుకొని వెళ్తావు, టీచర్ గారికి తెలుసు ఏం చేసావో చేయలేదో. అన్ని చూశాను, అది చేయలేదంటే మర్చిపోయాను టీచర్ అంటే దెబ్బలు పడతాయి. బెత్తం తీసుకొని ఏం చేస్తావు? టీచర్ కొట్టదా? ఇక్కడ ఏదో 4 దెబ్బలు కొట్టగానే మాయమైపోతే సాయంత్రం కల్లా ఆ కవిలిపోయిందంతా సరి చేయబడుతుంది. కానీ యేసయ్యే మనల్ని కొడితే, మనల్ని వదిలేస్తే, నా బిడ్డవు కాదంటే ఏంటి అప్పుడు పరిస్థితి? అయ్యా ఇంతకాలం ప్రభువా అని నీ నామములో తండ్రి ప్రార్థనలు చేశాను, దయ్యాలను వెళ్ళగొట్టాను, నీ నామములో ప్రకటించాను, సువార్త చేశాను, ఓ ప్రార్థనలు చేశాను, అలా నడిచాను అని నువ్వు మొర్ర పెట్టుకుని ఆయన పాదాల మీద పడినా సమయం లేదు. సమయాన్ని వృధా పరుచుకున్నావు, సమయాన్ని పోగొట్టుకున్నావు, సద్వినియోగం చేసుకోలేదు. అందుకే మన జ్ఞానం ఎలా ఉండాలో తెలుసా? సమయోచితమైన నీ కృపయే నన్ను
దాచి కాపాడెను నీ కృపలో, దాచి కాపాడెను నీ ప్రేమే నన్ను ఆదరించేను. పాడదాం స్వరమెత్తి ప్రతి ఒక్కరు. నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను, సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నా ప్రభువా, దాచి కాపాడెను. చీకటి కెరటాలలో కృంగిన వేళలో యేసయ్యా, చీకటి కెరటాలలో కృంగిన వేళలో ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన, ఉదయించెను నీ కృప నా ఎదలో, చెదరిన మనసే నూతనమాయన. మనుగడయే మారో మలుపు తిరిగేనా, మనుగడయే మారో మలుపు తిరిగేనా, నీ ప్రేమే ఆదరించే పరమెత్తే, నీ ప్రేమే ఆదరించేను. ఫలసూచకమైన మందసమానికై, ఫలసూచకమైన మందసమానికై, జీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నడిపితివా, జీవయాగమై యుక్తమైన సేవకై ఆత్మాభిషేకముతో నన్ను నడిపితివా, సంఘక్షేమమే నా ప్రాణమాయన. స్వరమెత్తి ప్రతి ఒక్కరు. సంఘక్షేమమే నా ప్రాణమాయన, నీ ప్రేమే ఆదరించే యేసయ్యా, నీ ప్రేమే నన్ను ఆదరించేను, సమయోచితమైన నీ కృపయే నన్ను, మరల సమయోచితమైన నీ కృపయే నన్ను దాచి కాపాడెను నా యేసయ్యా, నన్ను దాచి కాపాడవా, నా యేసయ్యా దాచి కాపాడవా, మరలా దాచి కాపాడవా, నా యేసయ్యా దాచి కాపాడవా, దాచి కాపాడవా, దాచి కాపాడవా. హల్లెలూయా, గ్లోరీ. దేవునికే మహిమ కలుగును గాక. ఆమేన్. వాక్యం వింటున్న సహోదరి సహోదరుడా, సమయోచితమైన జ్ఞానము మనకు లేకపోతే ఆయన వేడుకుందాం. నేను లోకంలో ఎలా బ్రతకాలయ్యా, లోకస్తుల ఎదుట ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి. ఒక విలువైన మాట చెప్తాను, ఖరీదైన మాట అనుకోండి. సోదోమ గోమర పట్టణం ఎంత భయంకరమైన దుష్ట ప్రభావము కలిగిన పాపిష్టి దేశం అది. ఆ పట్టణమంతా పాపిష్టి పట్టణం. ఆ పాపిష్టి పట్టణంలో నివసించే వారు ఎవరు చెప్పండి ఒకసారి. ఎవరు? లోతు. లోతు లోతు కుటుంబం నివసిస్తుంది. అక్కడ పట్టణమంతా పాపిష్టి పట్టణం, ప్రజలంతా పాపిష్టోళ్ళే. వారి మధ్యలో పవిత్రంగా బ్రతకగలిగారు. ఎలా 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 లోకం ఏమంటుంది తెలుసా? వారితో ఒక 3 నెలలు సావాసం చేస్తే వారు వీరు, వీరు వారు అయిపోతారు అంటది లోకం. వారు అవ్వలేదే. పాపిష్టోళ్ళతో స్నేహం చేసి పాపిగా బ్రతకలేదే. చెప్పరండి. మరి మనం ఎందుకు అలా బ్రతుకుతున్నాం? మనం ఎందుకు అలా జీవిస్తున్నాం? మనం ఎలా బ్రతుకుతున్నాం? ఒక్కొక్కసారి
మనం ఉదయం లేవగానే ప్రార్థన, మధ్యాహ్నం బైబిల్ చదువుతాం, సాయంత్రం మరలా ప్రార్థన, కుటుంబ ప్రార్థన. అదే మనం ఇంతగా దేవుని దగ్గరగా జీవించే మనం బంధువుల కుటుంబాలకు కానీ, ఒక దూర ప్రాంతంలో ఉన్న చుట్టాల కుటుంబానికి కానీ, ఒక అత్యవసరం మీదకి మనం పెళ్లిలో లేకపోతే పబ్బాల్లో ఏదో ఒక విషయానికి మనం వెళ్ళినప్పుడు ఇవన్నీ అక్కడ ఉండవు. మరలా మనకు ప్రార్థన ఉండట్లేదు, బైబిల్ చదవటం ఉండట్లేదు, మోకాల అనుభవం ఉండదు. అన్నీ 3 రోజులు 4 రోజులు వారి దగ్గర మనం ఉంటే ఇవన్నీ మర్చిపోయి మరలా మన ఇంట్లో తేడా పడుతున్నాం, మనం తప్పిపోతున్నాం. మళ్ళీ పాత జీవితంలోనే అలవర్చుకుంటున్నాం, పాత బ్రతుకులని పడిపోతున్నాం, నిరుత్సాహం అయిపోతున్నాం, నీరసం అయిపోతున్నాం, ఉత్సాహం చచ్చిపోతుంది. రైట్? అవునా కాదా? కాదంటారా? అయితే మనం ఏం చేయాలో తెలుసా? అయ్యా, నేను ఎక్కడ ఏ ఇంటిలో ఉన్నా, ఎక్కడికి ఏ చోటకు వెళ్ళినా నీ ఆత్మ నడిపింపు నాలో ఉండాలి ప్రభువా. నీ ఆత్మతో నన్ను బలపరచాలి ప్రభువా. నా వల్ల కాదు, నేను లోకంలోకి వెళ్తున్నా, లోకాన్ని నేను జయించాలి. ఆ శక్తి నాకు ప్రభావితం దయచేయి, ఆ శక్తి నాలో నింపయ్యా అని మనం ఉంటే నిన్ను ఎవ్వరు బలహీనపరచలేరు. ఏ దుష్ట ప్రభావం నీ మీద పని చేయదు. ఎందుకంటే నీ చుట్టూ దేవదూతల గుంపు ఉంటుంది, దేవదూతల నడిపింపు ఉంటుంది. ఎందుకంటే నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకుని అడుగులు వేస్తున్న బిడ్డవై ఉన్నావని నా ప్రభుకి తెలిసిపోయింది. అందుకే నీకు ఆయన ప్రొటెక్షన్ ఇస్తాడు. ఏమిస్తాడు నీకు? ప్రొటెక్షన్. ఆ ప్రొటెక్షన్ ఆయన ఇచ్చినప్పుడు మనం బలపడుతూ అడుగులు వేస్తూ వెళ్ళాలి. ఆ ప్రొటెక్షన్ కావాలని బ్రతమాలగా మనం అడగం. మరి లోతుగా ఆ ప్రొటెక్షన్ ఎలా వచ్చిందంటే ప్రార్థన. ఆ పరిశుద్ధతను కాపాడుకున్నా. ఇంకొక ఖరీదైన మాట, దేవుడు చూశాడట, ఈ భూమి పైన జీవిస్తున్న ప్రతి వారు చెడ్డవారు, చెడ్డ తలపులు, చెడ్డ నడతలు కలిగి ఉన్నారు. ఎవరు కూడా నీతిమంతులు, యథార్థవంతులు, నిజాయితీ కలిగిన వారు ఎవరు లేరు, న్యాయవంతులు ఎవరు లేరు అని ఆయన ఈ లోకాన్నే నాశనం చేయాలనుకున్న సమయంలో ఒక్కరు కంటపడ్డారంటే ఎవరు వారు? నోవాహు గారు. అయితే చెడ్డ తలంపులు, చెడ్డ నడతలు, చెడ్డ ప్రవర్తనలు, అలవాట్లు కలిగిన వారి మధ్యలో అతడు ఎలా ఒక్కడో నీతిగా బ్రతకగలిగి ఉన్నాడు? స్తోత్రం చెప్పండి గట్టిగా. మనం ఏమంటామంటే, ఏమండి మనం బ్రతికేది ఎవరి దగ్గర అండి, ఎవరి మధ్యలో అండి? చెప్పండి, మరి నీతిగా ఎలా బ్రతకగలుగుతాం, అలవాట్లు లేకుండా ఎలా బ్రతుకుతాం, అలా మాట్లాడకుండా ఎలా బ్రతుకుతాం అంటే నువ్వు మాట్లాడి చూపించు. స్తోత్రం. నువ్వు నడిచి చూపించు. ఆ పవిత్రత ఏది నువ్వు అంటుకోకుండా, అంటనివ్వకుండా పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకలేవా? నీ వల్ల కానిది నా దేవుని వల్ల అవుతుంది కదా. ఆ శక్తిని పొందుకొని నడుద్దాం. ఆ శక్తిని మనము అందుకొని నడుద్దాం. అనమాకు, అయ్యా నేనుంటున్నది ఎవరి మధ్యలో అనమాకు. చెడ్డ తలంపులు, చెడ్డ మాటలు, చెడ్డ ఆలోచనలు, చెడ్డ నడతలు, చెడ్డ అలవాట్లు కలిగిన వారి మధ్యలో ఉంటూ ఉండగా మరి ఆ చెడు అంటుకోదా? అనుకో, పవిత్రపరచుకో. ప్రతి నిత్యము లేచిన వెంటనే ప్రార్థన. యోబు న్యాయవంతుడు, యథార్థవంతుడు, చెడుతనమును అసహించుకొని దేవునికి భయపడేవాడని సాక్ష్యం దేవుడిచ్చాడు. అంత మాత్రమే కాదు, ఉదయమే లేచి తన కుమారుల పట్ల, పిల్లల పట్ల దహన బలులు అర్పించి ప్రార్థన చేసుకుంటూ బ్రతికాడు. ఏం చేశాడు? తనకు తానుగా, తన కుటుంబం కొరకు, ఇంకా ఆస్తుల కొరకు, అంతస్తుల కొరకు, ఇంక 4 రాళ్ళు, 10 రాళ్ళు, 20 రాళ్ళు, 1,00,000 రాళ్ళు వెనకేసుకోవటానికి కొరకు ప్రార్థన చేయలేదు. తన పిల్లల భవిష్యత్తు కోసం ఉదయమే పెంతల కాడ ఇంకా చీకటి ఉండగానే లేచి మోకాళ్ళ అనుభవం మీద ప్రార్థన చేస్తూ, వారికి కంచె వేస్తూ, కాపుదలనిస్తూ ప్రార్థించాడు. కనుకే సాతానుగాడు ఓడిపోయాడు. సాతానుగాడు జయించలేక దేవుని దగ్గరకు వచ్చి మొర్ర పెట్టుకున్నాడు. ఈ లోకంలో ఎవరినైనా నేను బలహీనపరిచాను కానీ యోబును మాత్రం బలహీనపరచలేకపోతున్నాను. ఎవరితోనైనా నేను పెట్టుకుంటున్నాను కానీ యోబు కుటుంబంతో పెట్టుకోలేకపోతున్నానని వాడే వాపోయాడు. వాడే అపజయ పాలైపోయి ఏడుస్తున్నాడు యేసయ్య పాదాల దగ్గర. ఈ లోకంలో ఎవరినైనా జయించాను కానీ యోబు కుటుంబాన్ని జయించలేకపోతున్నాను అంటే దాని కారణం చుట్టూ కంచె ప్రార్థనతో యోబు గారు వేసుకున్నాడు కాబట్టి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈరోజు ఆ కంచె నీ కుటుంబంలో ఉండాలి, నీ పిల్లల చుట్టూ ఉండాలి, నీ చుట్టూ ఉండాలి. ఏది అంటకుండా, అంటనివ్వకుండా నువ్వు నేను బ్రతుకగలగాలి. అటువంటి ప్రార్థన మన పక్షాన నిలబెట్టుకుంటే ఏ సైతాను గాడు నీ మీద ప్రభావితం చేయగలుగుతాడు.
ఏ సాతాను గాడిని నిన్ను ఓడించి బలహీనపరిచి ఆ నరకములో నరకపాలు చేయగలుగుతాడు? చెప్పండి ఒకసారి. ఈరోజు మన పిల్లల కోసం ప్రార్థన చేద్దాం, బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం, కంచి వేసుకుందాం, కాపుదలించుకుందాం, వారి చుట్టూ ఒక భద్రత వలయాన్ని ఏర్పరచుకుందాం. సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుందాం. రాబోతున్న దినాలు భయంకరమైన దినాలు. మీకు తెలియదు కానీ అక్క చెల్లెండ్రులారా, రాబోతున్న దినాలు భయంకర. బ్రదర్స్ అందరికీ తెలుసు. ఇప్పటికే చాలా మూతబడిపోతున్నాయి, చాలా ప్రార్థనలు ఆగిపోతున్నాయి, చాలా ప్రార్థనలు జరగనీయకుండా ఆటంకాలు ఏర్పడుతున్నాయి. ప్రత్యక్ష సాక్ష్యం కూడా ఇక్కడ బ్రదర్ ఉన్నాడు, సహోదరుడు. ఏమండి చూడండి, ప్రార్థన లేక అల్లాడిపోతూ కుటుంబంలోనే ప్రార్థన చేసుకుని అలాగే ముగించుకోవాల్సి వస్తుంది. ఇవి ఎక్కడెక్కడికి ఏ చోటకి వెళ్తున్నాయో తెలియదు, ఏం వస్తున్నాయి, రేపు ప్రభుత్వాలు ఏం చేయబోతున్నాయో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడే సద్వినియోగం చేసుకుందాం. బోధకుడు ఇలా నిలబడి ప్రకటించేటప్పుడే మనం వినియోగించుకుందాం. బోధకుడు విశ్రాంతికి ఇప్పుడు చూడండి ఎంత స్వేచ్ఛగా ప్రకటించుకుంటున్నాం ఈ మైకుల ద్వారా. రేపు ఇవన్నీ బంద్ అయిపోతున్నాయి. రాబోతున్న గడ్డు పరిస్థితుల్లో ఎలా ఉంటున్నాయి? ఈ రోజే ప్రార్థన చేద్దాం. అయ్యా, స్వేచ్ఛగా ఆరాధించుకునే బంధకాలు రాకుండా అయ్యా తండ్రి, స్వేచ్ఛగా ఆరాధించుకునే శక్తిని మాకు దయచేయండి అయ్యా. ప్రభుత్వాలను మార్చే ప్రభువా, అయ్యా తండ్రి, నీ సంరక్షణ మేము బ్రతకాలయ్యా. దైవ వాక్యము వినాలి, వింటూ బ్రతకాలి. దైవ ప్రత్యక్షతను మేము కనపరుచుకోవాలి. సమయాన్ని ఏ పూట ఏ క్షణము నేను పోగొట్టుకోకూడదు. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రభువా. ప్రార్థించే వారిగా మనం లేపబడుదుము గాక. రేపు మనం స్వేచ్ఛగా ఇలాగా ఆరాధనలు జరుపుకోవటం కోసం ప్రార్థన చేద్దాం. ప్రపంచంలో ప్రతి ఒక్కరూ ఆరాధనలు ఇలా స్వేచ్ఛగా జరుపుకునే ప్రార్థనలు మనం చేస్తేనే ఈరోజు మన ప్రార్థనలు అన్నీ కూడా సౌలును పౌలుగా మార్చినట్లుగా ప్రభుత్వాన్ని కూడా నా దేవుడు మార్చివేస్తాడు. స్తోత్రం చెప్పండి. కఠిన హృదయాలను కూడా మార్చివేస్తాడు. బండ లాంటి మూడు బారిపోయి కఠినమైపోయి క్రైస్తవం పైన దుమారంగా లేపుతున్నటువంటి ప్రతి ఆంక్షలు, ప్రతి సెక్షన్లు అన్నిటిని కొట్టివేస్తాడు నా దేవుడు. ఇలాంటి వాటి కొరకు ప్రార్థన చేద్దాం. ఇలాంటి వారి కొరకు ప్రార్థనలు చేద్దాం. దేవుడు మనకు సమస్తమునిచ్చాడు. ఈ సమస్తాన్ని పక్కన పెట్టి ఈరోజు అయ్యా ఎంతమంది వేదన పడుతున్నారు, ఎంతమంది ఎంత దుఃఖపడుతున్నారో. ఓ దైవజనులు కొట్టి చంపుతున్నారు, నానా రకముగా తండ్రి శిక్షిస్తున్నారు, లెక్క లేకుండా పోతున్నారు. ప్రభుత్వానికి ప్రభువా ఇదిగో నువ్వు సంరక్షించని ప్రార్థనలు చేయాలా, ప్రార్థన చేయాలా? మీకు తెలుసా అండి, దైవజనులను ఎలా విచ్చలవిడిగా చంపుతున్నారో, ఊచకోత కోస్తున్నారు, ఊరేగిస్తున్నారు ఊళ్ళల్లో, ప్రపంచంలో. ఏమంటే మొన్న జరిగినటువంటి జార్ఖండ్లో కూడా ఇప్పుడు వరకు జార్ఖండ్లో క్రైస్తవం లేకుండా స్మాష్ చేసేసారు. ఆ యొక్క రాష్ట్రంలోనే క్రైస్తవులందరూ పారిపోయారు. వాక్యం వింటున్న సహోదరుడా, రేపు ఎలా రాకపోతున్న దినాలు మిమ్మల్ని భయపెట్టడానికి కాదు, మీరు బలంగా ప్రార్థన చేస్తారని నేను చెబుతున్నాను. మీరు బలంగా రేపుడు కోసం ప్రార్థన చేయండి. రాబోతున్న దినాలు ఎలాంటివో, ఎలా జరుగుతున్నాయో ఈ రోజే ప్రార్థన 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 మన ప్రార్థన చేయగలిగితే గొప్ప ఈ సమయాన్ని మనం సద్వినియోగం చేసుకునే వారిగా ఉందాం. రేపు మరలా ఈ సమయం సద్వినియోగం చేసుకునే చక్కటి అంశాన్ని మరలా ఆదివారం మనము ప్రకటించుకుందాం. లేక రేపు శనివారం రాత్రి మనం ప్రకటించుకుందాం. రేపు రాత్రి ఏంటండి? పశ్చాత్తాప ప్రార్థన 7:30 నుంచి 9:30 వరకు ఉంటుంది. దయచేసి మనందరము కూడా రేపు పశ్చాత్తాప ప్రార్థనలో సమయాన్ని సద్వినియోగం చేసుకున్న వారు ఇంకా ఉన్నారు, సమయాన్ని పోగొట్టుకున్న వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. వారి ఇరువురిని మనం పరిచయం చేసుకుందాం. రేపు ఈరోజు రాలేక ఉన్నటువంటి వారి కొరకు కూడా రేపు ఈ అంశాన్ని వారి కొరకు కూడా మాట్లాడిస్తున్నాడు పరిశుద్ధాత్మదేవుడు. మనందరికీ అవసరము ఈరోజు రాలేకున్న వారి కొరకు కూడా మనం ప్రార్థన చేయాలి. ఎందుకంటే అయ్యా ఎప్పుడు వచ్చి వాక్యం వినేవారు ఈరోజు ఏ విషయాల కొరకు రాలేకపోయారో వారందరిని కూడా మరలా సంఘంలో చేర్చున అయినా చక్కగా మరలా మేమందరం కలిసి ఆరాధన చేసే విధంగా ఈ సమయాన్ని మాకు ఇవ్వని ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. ఏమో నేనైతే వచ్చాను అని కాదు, అయ్యా నాతో పాటు వచ్చేటటువంటి నా పక్కన ఈరోజు రాలేదు, వారి కొరకు ప్రార్థన చేద్దాం. వీలైతే వెళ్ళి పలకరించి వారిని దేవుని సన్నిధికి నడిపించి, ఇదే దైవ సంరక్షణ, దైవం ఇస్తున్నటువంటి మనకు గొప్ప శిక్షణ. ఈ శిక్షణను బట్టి ఉంటేనే ఐక్యతగా సంఘం ఉంటుంది. సంఘంలో ఏ విచ్ఛిన్నము విభేదము రాదు. ఐక్యతతో సంఘారాధనలు జరుపుకోగలుగుతాం. ఈరోజు దైవజనుడే కాదు, నీ పక్కన ఉన్న ఏ వ్యక్తి ఈరోజు రాలేదో ఆ వ్యక్తిని పరామర్శించి నీ వంతుగా ఆ వ్యక్తి రాలేని బలహీనత ఉంటే నువ్వు ప్రార్థించు. ఖచ్చితంగా ఆ వ్యక్తిని నడిపించే విధంగా చేయి. ఇంకా బలహీనంగా ఉంటే అయ్యా దైవజనుడా ఆ కుటుంబం బలహీనంగా ఉంది ఈరోజు అందుకే రాలేదంటే నేను దైవజనురాలు వెళ్ళి ప్రార్థన చేద్దాం, వారిని మరలా దైవ సన్నిధిలోకి నడిపిద్దాం. ఎలాంటి మరి ఆలోచన కలిగి ఉంటేనే సంఘంలో ఒక ఐక్యత బలముగా నిలబడతాం. మనందరం కూడా గుంపులుగా వాక్యాన్ని వినటకు దేవుడి శక్తిని
ఇచ్చునుగాక. ప్రార్థన చేద్దాం. తలొచ్చినట్లయితే ప్రార్థన.